విలువలతో కూడిన రాజకీయం చేయటమే టీడీపీ లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీలోని నాగు పాములను చచ్చేదాకా కొట్టాలని అన్నారు ఆయన. లేకపోతే అవి బుసలు కొడతాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇంకా 30 సంవత్సరాలకు తక్కువ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది. కంటిన్యూటీగా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు పుంజుకుంటుంది. మనందరం కూడా చేతినిద్దాం, కష్టాలను అధిగమిద్దాం, ఆలోచించండి, నిర్ణయించండి. అప్పుడే మొదలైంది. నాగుపాములు బయటకు వస్తూ ఉన్నాయి. చచ్చేదాకా కొట్టాల్సిన పరిస్థితి ఉంది. నాగుపాములు మళ్ళీ బయట తిరగకుండా చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నాగుపాములు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఖండించండి అని మనవి చేస్తూ ఇవాళ మా అందరికీ ఈ దిశ కల్పించిన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ, అన్న నీ ఆదర్శం, నువ్వు చెప్పిన సూత్రాలు మేము మర్చిపోలేదు. టీడీపీ రక్తంలో భయం అనే మాట లేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్ మీద అక్రమ కేసులు పెట్టినా ఆయన లొంగలేదని, సీఎం హోదాలోనే కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబును కూడా 52 రోజులు జైల్లో పెట్టినా భయపడలేదన్నారు ఆయన. కానీ 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రం కేసులు వాయిదాలు వేసుకుంటున్నారని జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు అశోక్ గజపతిరాజు. ఎలాగ ఈడీలు ఇవన్నీ వాళ్తారో, లేని కేసులు పెడతారో, అన్నగారి పైన కూడా లేని కేసులు పడ్డాయి. ఏంటి ఆ కేసు చూస్తే, ఆ రోజు నిబంధన ప్రకారంగానే 10,000 రూపాయలు ఆయన చెక్ లేకంట క్యాష్ ద్వారా ఇచ్చారని, ఆయన డబ్బులే మళ్ళీ ఇచ్చారని చట్ట వ్యతిరేకంగా ఒక కేసు పెట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి కోర్టుకి సమన్స్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా కోర్టుకి వెళ్ళి ఆ సమన్స్ ఆన్సర్ చేసి నిర్భయంగా ఉన్నారు. కానీ తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు చూస్తే వాయిదా పై వాయిదా, అది కూడా కేసు ఏంటి, 43,000 కోట్లు ప్రజాధనాన్ని మింగేసిన వాడు వాయిదా పై వాయిదా వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాయిదాల్లో దూరిన వ్యక్తులు కూడా మనం చూసాం. అయితే మన గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని అన్నగారు బలం చేయించారు. మన న్యాయ వ్యవస్థని ఆయన అవాయిడ్ చేయలే. మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫరార్ కాలే. ఆయన్ని కేసు లేకంట జైల్లో 52 రోజులు పెట్టినా లొంగలేదు.